అందరికీ నమస్తే అండి. ఈరోజు మంచి అందమైన హోమ్ టూర్ చేస్తున్నానండి. చూడండి, ఇగో స్టార్టింగే మంచి అందమైన రంగవల్లితోని మనకి ఎంట్రన్స్ అండి. ఇగోండి మన ఎంట్రన్స్ ద్వారబంధానికి చక్కగా పూలమాలతో అందంగా చేశారండి. ఇక పైన పార్వతీ పరమేశ్వరుడు, గణపతి, వెంకటరమూర్తి ఫొటోస్ ఉన్నాయండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం బయట నుంచి వెళ్దాం. ఇగో తులసికోట అండి. చక్కగా చాలా బాగా అందంగా చేసుకొని ఉసిరి చెట్టు వేసారు, అక్కడ తయారు చేశారండి. తులసి మాట అన్నీ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. ఇక ఇది ప్రస్తుతానికి మటుకు ఇది కార్ పార్కింగ్, కారు బయట పెట్టేశారు. ఇక నువ్వు ఉయ్యాల చక్కగా కుర్చీలు బయట కూర్చొని చాలా ప్రశాంతంగా గాలి వస్తుందండి. చాలా బాగుంది ఇది మటుకు ఎంట్రన్స్. ఇగోండి డోర్ అండి. ఎంట్రన్స్ చక్కగా వెంకటరామూర్తి నామాలతో ఉన్నదండి. ఇగోండి స్వాగతం పలికేటట్టు. ఇక్కడ నుంచి ఇక పూజా మందిరంకి వెళ్ళిపోదాం ముందు మనము. ఇదిగోండి పూజ చక్కగా ఫొటోస్కి పూలమాలలతోని చక్కటి దీపారాధనతో చాలా బాగా అలంకరించుకున్నారండి. ఆ చక్కటి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు చూడండి, ఆ చివరన ఉన్నాయి. అక్కడి నుంచి ఇటు వస్తే దుర్గాదేవి ఫోటో ఉంది. అక్కడ ఇటు పక్క 2 ఏనుగులతో పసుపు కుంకుమతో నిండి ఉన్నదండి. ఇగో ఇక్కడ లలితాదేవి ఉన్నారు. చక్కగా దీపారాధనతో చాలా బాగా ఉన్నది. ఇదిగోండి బియ్యం పిండితో చేసిన ఒత్తు వెలిగించారు. ఆల్రెడీ అయిపోయింది. మనం వచ్చేసరికి తెల్లవారు 4 గంటలకే వాళ్ళు దీపాలు చేసేసారండి. అందువల్ల మనం వెళ్ళేసరికి దీపం కొండెక్కిపోయింది. ఇదిగోండి చూడండి చక్కగా దుర్గమ్మ ఫోటో కూడా ఉంది. ప్రతి ఇది టైల్స్తో ఫొటోస్, దేవుడి ఫొటోస్ అన్ని అరేంజ్ చేశారు. ఇంకా చూడండి ఇక్కడ భగవద్గీత ఉంది, శివుడి శక్తి రూపిణి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, లలిత పారాయణ ఉన్నాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. దేవుడి మూలన చక్కగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే దేవుడి మూల అంత బాగుందండి. మార్నింగ్ దీపారాధనతో వస్తే ఇంకా బాగున్ను, చాలా బాగుంటుంది. చక్కగా తను అడిగి మా పాప ఫ్రెండ్ అన్నమాట, తనని అడిగిన నువ్వు ఇల్లు మొత్తం అంత వీడియో తీశాను. ఈ పక్కనే పూజ సామాన్లు అన్నీ పెట్టుకుందండి. మరి చూడండి దేవుడు ఎంత చక్కగా అలంకరించుకుందో. ఇటు పక్క చూసారా చక్కగా గాజులన్నీ ఇక్కడ పెట్టింది. నడితే ఫోటో పైన పసుపు కుంకుమ పెట్టి పక్కన అక్షంతలు పెట్టి ఇలా సెట్ చేశారు. చూడండి ఎంత చక్కగా చూడడానికి మటుకు చాలా బాగుందండి. మొత్తం ఇది దేవుడి మూలే కాదండి, ఇల్లు మొత్తం హైలైట్ అండి. ఎంత బాగుందంటే అంత బాగా చక్కగా నీట్గా సర్దుకొని ఎక్సలెంట్గా ఉంది. చిన్న ఇల్లు చాలా బాగా తయారు చేసుకున్నారండి, చాలా బాగుంది. ఇదిగోండి హాల్లోని వాచి చక్కగా ఎదురుకుంటా కనబడుతుంది. ఇది దేవుడి రూమ్లోకి వెళ్ళే కటను, అది దేవుడి ఫోటోస్తో ఉంటుంది, కట్టేశారు కదా అది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడ పూలకుండి పెట్టారు, చక్కగా తయారు చేశారు. ఇదిగోండి ఫిష్, ఇక్కడ ఉన్న ఫిష్లు ఉన్నాయి. ఎగ్వేరియం ఉంది. ఇక పైన చూసారా చక్కగాన ఒక షోకేస్లోని ఒక గణపతి, ఇవి ప్రతి ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ చక్కటి బొమ్మలు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. పాప ఉంది, చిన్న పాప ఉంది, వాళ్ళ ఇంట్లోని పాప ఆడుకునే బొమ్మలన్నీ ఎత్తి పెట్టేశారండి. ఇక్కడ చూడండి షోకేస్లో ఒక్కొక్క డిజైన్ బొమ్మలు ఎంత మోడల్గా ఉన్నాయో చూడండి. ఇవ్వండి రాధాకృష్ణుల బొమ్మ ఇక్కడ ఉన్నది. చక్కగాన లైటింగ్ పెట్టేశారు. ఇక్కడ బుధుడి విగ్రహం చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎంత బాగున్నాయో. చిన్న ఇల్లుకి ఎంత చక్కగా సెట్ చేసుకున్నారు. టీవీ ఎండికి పెట్టుకున్నారు. ఇదిగోండి చూసారు ఆ దారబంధానికి డిజైన్లు పైన చూడండి ప్రజెంటేషన్లు కూడా పెట్టారు. ఇంకా వెంకటమూర్తి ఫోటో ఒకటి పక్క పెట్టుకున్నారు. రాధాకృష్ణ బొమ్మ చాలా బాగుందండి. ఇక్కడ ఎగ్వేరియం అండి, ఫిష్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చక్కగా చూడడానికి అందంగా ఉంది. చిన్న ఇంట్లో చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఎందుకంటే డైనింగ్ టేబుల్ సరే కటన్ క్లాత్ ఎంత బాగుందంటే డైనింగ్ టేబుల్ క్లాత్ కింద కుర్చీల్లో కుట్టారు, చాలా బాగుందండి. ఇంకోటి కిటికీ కటన్ చూసారా సూపర్గా ఉన్న, దానికి పువ్వుల డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. చూడడానికి చాలా బాగుంది. ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, ఇక్కడ సెట్ చేసుకున్నారు. హాల్లో నా పక్కన ఇక్కడ పూలకుండి పెట్టుకున్నారు. ఇక్కడ కిటికీకి చూసారా డిజైనింగ్ చాలా బాగా చేశారు. డిజైన్ పువ్వులతో కటన్స్తో. ఇంకోటి చక్కగా సోఫా, చిన్న టీపా చక్కగా చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఇదిగోండి గణపతి విగ్రహం సూపర్గా ఉంది, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. కొన్ని డిజైన్స్ తను ఫోటోస్ డిజైన్స్ అన్నీ తనే తయారు చేస్తుందట, తను కూడా చెప్పింది.
ఇగోండి ఇక్కడ మనకి డోర్కి చక్కగా పెట్టారు. వచ్చేసి ఇగోండి మనకి కిచెన్కి వెళ్ళే ముందు ఇది కటర్స్ లాగా గాజువి ఎలబడతాయి చూసారు, ఎంత బాగుందో అంత బాగుంది. ఎక్కడికక్కడ సెట్టింగ్స్ సూపర్ అండి. ఇగోండి ఫ్రిడ్జ్కి కూడా అన్ని ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇగోండి చూడండి గోడకి ఇది ఎంత బాగుందో, అందంగా ఉంది. ఈ కొన్ని ఐటమ్స్ ఇక్కడ కొనలేదండి, తను ఢిల్లీ నుంచి తెచ్చుకుంది. కొన్ని చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి చూడనందుకు. కొన్ని ఆన్లైన్లో తెచ్చుకుందండి, తక్కువ రేట్లకి ఆర్డర్ తీసుకున్న చాలా బాగున్నాయి. మీరు కూడా ఆన్లైన్లో తీసుకోండి. కొంచెం ఫ్లవర్స్ డిజైనింగ్ అన్నీ, కొన్ని ఫ్రేమ్లు కూడా ఫొటోస్ పెట్టడానికి ఆన్లైన్లో తెచ్చుకున్నారండి. మీరు కూడా తెచ్చుకోండి, ఆర్డర్ చేసుకోండి. కిటికీ కటన్ చూసారా, స్టెప్పుల్లా కుట్టించుకున్నారు, చాలా బాగుంది కదండి. వెరైటీగా ఉంది, కొత్తగాన. మీరు కూడా ట్రై చేయండి. అట్లా స్టెప్ కుట్టించినట్టు ఉంది, లంగా కుట్టిస్తారు కదా ఆ టైపులో ఉంది, చాలా బాగుంది కటన్స్. తను పల్చని క్లాత్ని అలా కొట్టించడం చుట్టుపక్కల చాలా బాగుంది. ఇదిగోండి ఇది బేబీ ఆల్బమ్ ఫొటోస్, తన బీరువా తనది సపరేట్గా సెట్ చేశారండి, తనకు సంబంధించింది ఇది. చక్కగా అది కూడా బొమ్మలతో ఉంది, ఎంత బాగుంది చూసారా, చాలా బాగుంది కదా. అది ఫ్యామిలీది. ఎక్కడ చూసినా మంచి డిజైనింగ్ అన్నీ ఇంకా చూడడానికి సూపర్ అండి. పప్పులు ఉడతా డెకరేషన్ నుంచి అవన్నీ. కిచెన్ అండి, కిచెన్లోకి వచ్చాను చూడండి. పోపులు ఇక పైన చాకులు అన్నీ పెట్టుకుంది. ఇక చూడండి కింద ఎంత బాగుంది చూసారా. అవి ఆ పోపు సొమ్మలన్నీ వేసుకోవడానికి ఎంత గాజుది, చాలా బాగుందండి. చిన్న కిచెను చక్కగా సెట్ చేసుకున్నారు చూసారా, చాలా బాగుంది కదండి. ఎంత బాగుంది అంత బాగుంది. ఇక పైన అన్నీ పెట్టేసుకున్నారు. కిచెన్కి కూడా పువ్వులతో డెకరేషన్ చేశారు, అవన్నీ పైన సర్దేసుకున్నారు. సామాన్లు అన్నీ వెత్త చూడండి, పక్క స్టాండ్ పెట్టుకుని చక్క దాని మీద ఏటి కావాలో ఆ వస్తువులు మాత్రమే పెట్టుకున్నారు. ప్లేట్లు అవి ఏది అవసరమో అదే, మిగతావన్నీ ఎత్తి పెట్టేసుకున్నారు చక్కగాన. ఎక్కడ చూసినా చాలా అందంగా ఉందండి. కిచెన్ కూడా సూపర్, చూడండి ఎంత బాగుందో అంత బాగుంది. అందుకే ఈ హౌస్ని ప్రత్యేకించి నేను చూపించాలి అనుకున్నాను మీకు. ఎట్టి చూసినా ఏ అలమర చూసినా ఆ గిప్పులు అన్నీ డెకరేషన్ అన్నీ కూడా కొంచెం కొత్తదనంగా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కొత్తదనంగా ఉన్నాయి, చూడచక్కగా ఉన్నాయి. ఎంత చిన్న కిచెన్ నీట్గా సర్దుకున్నారండి, చాలా బాగా, చాలా చక్కగా సర్దుకున్నారు. ఆ అలమార్ల మీద చూడ క్లాతులు చక్కగా వేశారు, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చూడండి ఇక్కడ కూడా పువ్వుల కుండీలు చక్కగా సెట్ చేశారు. ప్రతి అలమర చూడడానికి మంచి అందంగా ఉంది. ఇదిగోండి రాగి గ్లాసులు, అవి వాటర్కి అయ్యే వాడతారంట చెప్పారు. చూసారు కదా, చిన్న కిచెను చక్కగా నీట్గా సర్దుకున్నారు, ఎంత బాగుందో. ఇక్కడ స్టవ్ పెట్టుకున్నారు, ఎదురుగుంట చూసారు, స్టవ్ బ్యాక్ సైడ్ ఎలాగ అంటించారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ వాటర్ అంత బాగా పెంచుతున్నారు, చాలా బాగుంది. చాలా ఇష్టం తినకి, డిజైనింగ్ అన్నీ చేయడము, ప్రతి ఒక్కటి సెట్ చేసుకోవడం చాలా ఇష్టమండి. అందుకే అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేసుకున్నారు, చాలా బాగా సర్దుకుంది కూడా, ప్రతి ఒక్కటి అమ్మాయి చాలా బాగా చేసుకుంది. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఇల్లు కూడా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా సర్దుకున్నారండి. ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, చక్కగా మీరు కూడా సెట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, మనకు ఒక పప్పి ఉంది, చక్కగా చూస్తుంది. ఇదిగోండి మొక్కలన్నీ చక్కగా వేసుకున్నారు, చాలా బాగా వేసుకున్నారు. మంచి ఫ్లవర్స్ కాస్తాయంట. ప్రస్తుతానికి ఇక్కడ నీడ ఉండతో కాయలేదు. ఇదిగోండి ఫిష్ ఎక్వేరియం ఉంది కదా, అందులోని చేపలు పిల్లలు పెడితే అవి ఇందులో వేసారండి. చూడండి చిన్న చిన్న కదులుతున్నాయి, చాలా ఉన్నాయి అందులోని. పక్క కుండీలో కూడా మొక్కల కూరలు కూడా ఉన్నాయండి.
ఈ పువ్వులు చాలా మంచిదంటండి. ఆ పువ్వులు ఒకటి ఒకటి అలా తామర పూలులాగా కాస్తాయంట. అవి ఉంటే మంచిది, లక్ష్మీదేవి ఇంట్లోని ఉంటుంది ఎప్పుడు కూడా అని చెప్పేసి ఇది పేరు ఉందండి. ఇవి ప్రతి ఒక్కరు ఇప్పుడు అవే పెంచుతున్నారు. ఇంకా రోజు ఫ్లవర్ చెట్లు ఉన్నాయి. గుమ్మం దగ్గర ముగ్గులు చూడండి ఎంత చక్కగా పెట్టుకుందో తను. డిజైన్ చేసి చాలా పట్టుకుని డిజైన్ చేసి. ఇంకా చూసారు కదా, బయట ఇక కుండి పెట్టి పైన ప్లేట్లోని ఇతర ప్లేట్లు పూల మొక్కలు వేసారు. పక్కన తమలపాకు చెట్టు ఉంది. పైన మనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ కూడా చక్కగా ఎంట్రన్స్లోని చిన్న బుద్ధి విగ్రహం పెట్టారు. పైన విఘ్నేశ్వరుడు చూడండి ఎంత బాగుందో రాగితోని. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాల ఉంది. చక్కగా కూర్చొని హాయ్ రిలాక్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూసుకోవడంలో ధన్యవాదాలు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మొత్తం చూసారు కదా, ఇల్లు చాలా బాగుంది కదా. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.